guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని సింపుల్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూపిస్తానండి. బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో అన్ని కూడా బిలో 500 రూపీస్కే వచ్చాయి నాకు ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితేని. అమెజాన్ లో ఏంటంటే సేల్ రన్ అవుతుందండి, అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అని చెప్పి. ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి పర్చేస్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి, మంచి అఫోర్డబుల్ రేంజ్ కి అయితే దొరుకుతాయి మనకి ప్రొడక్ట్స్ అన్ని కూడా. అండ్ ఇవాళ వీడియోలో చూపించే ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్ పైన క్లిక్ చేయడం అంతే, లేదంటే మై హాల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే ఉంటుందండి. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైస్ అండ్ ఇమేజెస్ మీకు డిస్ప్లే అవుతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. అండ్ ఈ సేల్ లో ఏంటంటే మనకి 40 to 80% వరకు ఆఫ్ అయితే రన్ అవుతుందండి. నేను ఈ వీడియోలో చూపించే ప్రొడక్ట్స్ పైనే కాకుండా ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీద ఈ సేల్ అయితే రన్ అవుతుంది. ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి లేకపోతే ఎప్పటి నుంచో విష్ లిస్ట్ లో పెట్టుకుని పర్చేస్ చేద్దామని చూస్తుంటే ఒకసారి చెక్అవుట్ చేయండి, ప్రైస్ డ్రాప్ అయితే అవ్వచ్చు ఈ సేల్ వల్ల. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇదైతే నేను అనుకున్న దానికన్నా పెద్ద సైజ్ వచ్చింది, టోట్ బ్యాగ్ లాగా ఉంటుంది అనుకుని తీసుకున్నాను. బట్ లైక్ టోట్ బ్యాగ్ కన్నా ఇంకా పెద్ద సైజ్ అయితే వచ్చింది. బట్ స్టిల్ నాకైతే నచ్చిందండి, బాగుంటుంది. ఏదైనా ఇండో వెస్టర్న్ లుక్స్ పైన కానీ సింపుల్ కుర్తీస్ పైన కానీ వేసుకుంటే ఓవర్ సైజ్ బ్యాగ్ చాలా అయితే బాగుంటాయండి, మంచి డిఫరెంట్ లుక్ అయితే వస్తాయి. అండ్ కలర్ కూడా చాలా బాగుంది. అండ్ దీనిపైన ప్రింట్ కూడా చాలా బాగుందండి, ఇట్లా బ్లాక్ కలర్ తో బర్డ్ ఎగురుతున్నట్టు మనకి మొత్తం అంతా దీనిపైన ప్రింట్ అయితే వచ్చింది. యూజువలీ ఇట్లాంటి ప్రింట్స్ తక్కువ వస్తాయండి లేదా దానిపైన. సో మనకి ఇలా ప్రింట్ అయితే వచ్చింది. దీనికి ఇలా లాంగ్ ఓవర్ సైజ్డ్ టోట్ బ్యాగ్ అయితే వస్తుంది. అండ్ దీనికి ఏంటంటే మనకి ఒక కంపార్ట్మెంటే వచ్చింది, ఇట్లా సింగిల్ కంపార్ట్మెంట్ అయితే వచ్చింది. జిప్ వచ్చిందండి, ఇలాగా సింపుల్ గా జిప్ అయితే వచ్చి లోపల మనకి ఇలాగా పెద్ద సింగిల్ కంపార్ట్మెంట్ అయితే వచ్చింది. అండ్ లోపల ఇట్లాంటిది ఒక చిన్నది వచ్చింది అండి, చిన్న జిప్ లాంటిది వచ్చింది. దీంట్లో మీరు ఏదైనా కీజ్ లాంటివి లేకపోతే మొబైల్స్ చిన్న చిన్న వస్తువులు పడిపోతాయి, ఇంత పెద్ద బ్యాగ్ లో వెతకడం కష్టం అంటే అందులో పెట్టుకుని అయితే పెట్టుకోవచ్చు. వాటర్ బాటిల్, ల్యాప్టాప్ అన్ని కూడా పట్టేస్తుందండి. ఆఫీస్ కి చాలా బాగుంటుంది. అండ్ ఏదైనా వెకేషన్స్ కి అది వెళ్ళినప్పుడు ఇఫ్ యూర్ గోయింగ్ విత్ యువర్ కిడ్స్, చిన్న చిన్న పిల్లలతో అది వెళ్తున్నప్పుడు డైపర్ బ్యాగ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అంటే డైపర్ బ్యాగ్ సెపరేట్ గా పెట్టుకొని మీ హ్యాండ్ బ్యాగ్ సెపరేట్ గా పెట్టుకుని కష్టంగా ఉంటుంది కాబట్టి ఇందులో ఏదైనా పిల్లలకి సంబంధించిన డైపర్స్, ఒక పేర్ ఆఫ్ క్లోత్స్, పిల్లలకి సంబంధించి పెట్టుకొని మీ మొబైల్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇందులో అయితేని. సో వెకేషన్ కి న్యూ మదర్స్ కి చాలా మంచి చాయిస్ అండి ఇదైతేని. మొత్తం అన్ని ఇందులో నీట్ గా డంప్ చేసేసుకుని తీసుకెళ్లొచ్చు. లుక్ వైజ్ కూడా చాలా స్టైలిష్ అనిపిస్తుంది, ఇండో వెస్టర్న్ లుక్స్ అండ్ వెస్టర్న్ లుక్స్ పైన వేసుకున్నా సరే కూడా. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇదైతే బాగుందండి, మంచి సైజ్ అయితే వచ్చింది బ్యాగ్. ఇది కూడా ఆఫీస్ కి కాలేజ్ కి చాలా బాగుంటుంది. మంచి లైక్ కలర్ చాలా బాగుందండి, ఇట్లా మంచి బ్రౌన్ కలర్ లో అయితే వచ్చింది. ఆఫీస్ అండ్ కాలేజెస్ కి మంచి డీసెంట్ లుక్ అయితే వస్తుంది. మోస్ట్లీ ఆఫీసెస్ కి అయితే చాలా బాగుంటుందండి. ఇలా నీట్ గా ఒక ఎలిగెంట్ ఫినిష్ అయితే వచ్చింది దీనికి. సో ఇట్లా సింపుల్ గా మనకి బ్యాగ్ అయితే వచ్చింది. పైనంతా లేదా లెదర్ ఫినిష్ లాగా టెక్స్చర్డ్ అయితే వచ్చిందండి, ప్లెయిన్ గా కాకుండా ఇట్లాగా రఫ్ గా టెక్స్చర్డ్ గా అయితే వచ్చింది. ఇట్లా దీనికి అయితే మనకి 3 కంపార్ట్మెంట్స్ వచ్చాయండి. ఇట్లా మనకి 3 జిప్స్ అయితే వచ్చాయి దీనికి, సెంటర్ జిప్ అండ్ సైడ్ 2 జిప్స్ వచ్చాయి. అండ్ చాలా విత్ కూడా వచ్చిందండి, చాలా బ్రాడ్ గా ఉంది. ఇందులో మీరు కావాలంటే లంచ్ లైక్ ఫుడ్ కూడా ఏదైనా స్నాక్ బాక్సెస్ లాంటివి అట్లా కూడా పెట్టుకుని వెళ్ళొచ్చు ఆఫీసెస్ కి అది తీసుకెళ్ళినప్పుడు. సో సెంటర్ కంపార్ట్మెంట్ అయితే ఇలా పెద్దది వచ్చి పక్కకైతే ఇలా జిప్ వచ్చిందండి, ఇలా సింగిల్ జిప్ అయితే వచ్చింది. అండ్ సైడ్ లో కూడా మనకి ఇట్లాగా కంపార్ట్మెంట్స్ అయితే వచ్చాయి దీనికి. సో ఇట్లా సింపుల్ గా సైడ్ కంపార్ట్మెంట్స్ అయితే వచ్చింది. ఇందులో కూడా చాలా స్టఫ్ అయితే పడుతుందండి మనకి, మంచి బ్రాడ్ గా అయితే వచ్చింది. ఇది ఆఫీసెస్ కి కాలేజెస్ కి చాలా బాగుంటుందండి, అంటే కొంచెం డీసెంట్ అండ్ ఎలిగెంట్ గా అయితే ఉంటుంది. అండ్ ఎక్కువ స్టఫ్ కూడా పడుతుందండి ఇందులో కూడా. సో నాకైతే కొంచెం ఎక్కువగా వస్తువులు పట్టే బ్యాగ్స్ అంటేనే ఇష్టం అండి. సో దట్ మనం ఏదైనా చిన్న చిన్నవి పెట్టుకుని వెళ్ళిపోవడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది. సో ఇదైతే ఈ బ్యాగ్ అండి, ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇందులో ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి, జస్ట్ చెక్అవుట్ చేసుకోండి. నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నాకు చాలా నచ్చిందండి, కొంచెం స్లింగ్ బ్యాగ్ స్టైల్లో అయితే వచ్చింది. ఇలా చిన్న హ్యాండిల్ అయితే వచ్చింది. అండ్ దీనికి అటాచ్ చేసుకోవడానికి మనకి లోపల స్లింగ్ కూడా ఇచ్చారు, ఇట్లా స్లింగ్ కూడా ఇచ్చారండి. దీనికి మనం కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. లెంత్ కూడా ఎక్కువే వస్తుందండి ఈ స్లింగ్ ది, మనకి మొత్తం అంతా ఇట్లా వచ్చింది.
సో కమింగ్ టు ద బ్యాగ్, ఇట్లా మనకి వైట్ కలర్లో ఇలా చిన్నగా కాంపాక్ట్గా అయితే వచ్చింది బ్యాగ్. స్లింగ్ బ్యాగ్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ చాలా అవుట్ఫిట్స్ మీదకి కూడా మ్యాచ్ అవుతుందండి. ఇది కలర్ చాలా బాగుంది. ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. మోస్ట్లీ నేను ఇవాళ చూపించే అన్ని వాటికి ఇంకా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. జస్ట్ చెక్అవుట్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే మీకు పర్టికులర్ ప్రోడక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. కలర్ ఆప్షన్స్ ఉంటే కింద మీకు చూపిస్తుందండి. సో మీకు నచ్చిన కలర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి కూడా 3 కంపార్ట్మెంట్స్ వచ్చాయి, బట్ జిప్స్ అయితే రాలేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లాగా మ్యాగ్నెట్తో ప్రెస్ బటన్స్ అయితే వచ్చి సెంటర్లో జిప్ అయితే వచ్చింది మనకి. ఇది కూడా ఫినిష్ చాలా బాగుండిందండి. మంచి వైట్ కలర్తో అయితే వచ్చింది. వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ చాలా బాగుండింది. ఏదైనా ఇండో వెస్టర్న్ లుక్స్ లేకపోతే మన కుర్తీస్ మీద, కుర్తీ సెట్స్ మీద, అన్నిటి మీద కూడా మనకి ఇదైతే బాగా సెట్ అవుతుంది ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా. సో ఇట్లా మనకి జిప్ అయితే వచ్చిందండి సెంటర్లోని. సో ఇలా జిప్ అయితే వచ్చింది అండ్ లోపల దీనికి జిప్ అయితే రాలేదు, కానీ చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ అయితే వచ్చాయి. చిన్న కంపార్ట్మెంట్స్ కూడా రాలేదండి లోపల. జస్ట్ ఇలా డైరెక్ట్గా ఒక జిప్ వచ్చిందంటే చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ కానీ జిప్స్ కానీ ఏమీ లేదు లోపల మనకి. ఓన్లీ ఇట్లా సింగిల్ జిప్ వచ్చింది అండ్ లోపలంతా కంపార్ట్మెంటే వచ్చిందండి. అండ్ ఇట్లా ప్రెస్ బటన్స్ అయితే వచ్చి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా అయితే వచ్చింది. ఇది కొంచెం సాఫ్ట్గా ఉన్నింది అండ్ పర్వాలేదండి. నాకు క్వాలిటీ అంత గ్రేట్ అయితే అనిపించలేదు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే. మిగిలినవి కూడా ఆల్మోస్ట్ ఈ ప్రైస్ రేంజ్లోనే తీసుకున్నాను, బట్ అవైతే క్వాలిటీ చాలా అనిపించింది దీనికన్నా. బట్ లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుండిందండి. ఇది చాలా బాగుంటుంది ఇండో వెస్టర్న్ లుక్స్ పైన అది వేసుకోవడానికి. దీనికి స్లింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇట్లా అయితే వచ్చింది బ్యాగ్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా టోట్ బ్యాగే. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ సింబల్ అంటే అమెజాన్ వాళ్ళ బ్రాండ్ అండి. మనకి అమెజాన్ వాళ్ళ బ్రాండ్ అయితే ఇది సింబల్. మంచి అఫోర్డబుల్ ప్రైస్ అయితే వస్తాయి. హ్యాండ్ బ్యాగ్స్ అనే కాదు, మనకి బాటమ్స్, కుర్తీ సెట్స్, నైట్ వేర్, టీ షర్ట్స్ అన్నీ ఉంటాయండి ఈ బ్రాండ్లోని. జస్ట్ చెక్అవుట్ చేయండి. మంచి రీజనబుల్ ప్రైస్కి క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే దొరుకుతాయి ఇందులోని. సో ఇది సింబల్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది కూడా టోట్ బ్యాగే. నాకు టోట్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అండి. లైక్ ఐ డోంట్ నో వై, నేను ఎక్కువ టోట్ బ్యాగ్స్ తీసుకుంటాను. నాకు టోట్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. సో ఇలా సింపుల్గా టోట్ బ్యాగ్ అయితే వచ్చింది మనకి. ఇది కూడా మీరు డైపర్ బ్యాగ్లో యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు, న్యూ మదర్స్ ఏదైనా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే బయటకు అది వెళ్ళినప్పుడు డైపర్ బ్యాగ్ సెపరేట్గా అండ్ మీ హ్యాండ్ బ్యాగ్ సెపరేట్గా పెట్టుకోకుండా ఇది క్యారీ చేసేస్తే మొత్తం అన్ని ఒకే దాంట్లో పట్టేస్తాయండి. న్యూ మదర్స్కి ఖచ్చితంగా ఇలాంటి పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ చాలా యూజ్ అవుతాయి. బికాస్ చాలా స్టఫ్ ఉంటుంది పిల్లలది బయటకు వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళడానికి. వాళ్ళ ఫుడ్, వాటర్ బాటిల్, డైపర్స్, వాళ్ళ క్లోత్స్, టవల్స్, చేంజింగ్ మ్యాట్స్ ఇవన్నీ పెట్టుకుంటాం కాబట్టి ఇదైతే చాలా యాంపుల్ ఆఫ్ స్పేస్ వచ్చింది. చాలా అయితే పడతాయి ఇందులోని. సో లోపల మనకి ఇట్లాగా సింపుల్గా సింగిల్ కంపార్ట్మెంట్ అయితే వచ్చిందండి. ఇలా సింపుల్గా సింగిల్ కంపార్ట్మెంట్ వచ్చి ఒక సైడ్ మనకి ఇలా చిన్న జిప్ అయితే వచ్చి ఇలా చిన్న పాకెట్ అయితే వచ్చిందండి. మనకి ఇక్కడ జిప్ వచ్చింది. దీంట్లో చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవచ్చు. సో ఇట్లా సింగిల్ కంపార్ట్మెంట్తో అయితే బ్యాగ్ వచ్చింది. కలర్ బాగుండిందండి. ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, జస్ట్ చెక్అవుట్ చేసుకోండి. లింక్లో అయితే ఉంటాయి మీకు కలర్ ఆప్షన్స్ అన్ని కూడా. లాస్ట్ వన్ అండి. ఇది నాకు చాలా నచ్చింది. మంచి డిఫరెంట్ షేప్ అయితే వచ్చింది మనకి. ఇట్లాగా ఇలా డిఫరెంట్ షేప్లో మనకి బ్యాగ్ అయితే వచ్చింది. ఇక్కడ ఇలా బో షేప్లో అయితే వచ్చిందండి. ఒక హ్యాండిల్కి ఇట్లా బో లాగా టై చేసి ఇక్కడ పెట్టారు నాట్. ఇది కూడా మనకి ఈ కలర్ కూడా నాకు చాలా ఇష్టం అండి. మస్టర్డ్ ఎల్లో కలర్ చాలా బాగుంటుంది. మంచి వర్సటైల్ అనిపిస్తుంది ఇది నాకు. చాలా అవుట్ఫిట్ మీదకి మ్యాచ్ అవుతుంది ఈ కలర్. అంటే బ్లాక్ అండ్ బ్రౌన్స్ ఆబ్వియస్లీ ఎక్కువ తీసుకుంటాను నేను కూడా అని, బ్లాక్ బ్రౌన్స్ అండ్ కొంచెం పీచ్ కలర్స్, సో దట్ ఎక్కువ అవుట్ఫిట్ మీద మ్యాచ్ అవుతుందని. ఈ కలర్ కూడా నాకు ఎక్కువ అవుట్ఫిట్ మీద మ్యాచ్ అవుతున్నట్టు అనిపిస్తుందండి. ఆ బ్లాక్ బ్రౌన్స్ ఇవన్నీ ఏంటంటే అంతగా ఫ్లాషీగా కనపడవు, డీసెంట్గా అయితే ఉంటాయి. బట్ మరీ అంత డీసెంట్గా బ్యాగ్ కూడా కనిపించకుండా ఉండకూడదు అని కొంచెం డిఫరెంట్ స్టైల్ చూస్తున్న వాళ్ళు ఈ కలర్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఇది కూడా మరీ పాప్ అయ్యి ఫ్లాషీగా అనిపించదు. అట్ ద సేమ్ టైం బ్లాక్ బ్రౌన్స్ లాగా నార్మల్ లుక్ కాకుండా కొంచెం బ్యాగ్ అయితే కనబడుతూ ఉంటుందండి ఇలాంటి కలర్ చూస్ చేసుకుంటేని. సో ఇదేంటంటే మనకి ఇలా డిఫరెంట్ షేప్లో బ్యాగ్ వచ్చింది. బట్ ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనికి జిప్ రాలేదండి మనకి. ఇట్లాగా ప్రెస్ బటన్ ఒక్కటే వచ్చింది అండ్ లోపల మనకి ఇట్లాగా జిప్ లేకుండానే ఇంకో కంపార్ట్మెంట్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా జిప్ అయితే ఇవ్వలేదండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్లో అది ట్రావెల్ చేసినప్పుడు నాట్ రికమెండెడ్ అండి, బికాజ్ స్టఫ్ అది పడిపోతుంది అండ్ గబుక్కుని ఇందులో చేయది పెట్టి కూడా బ్యాగ్లోంచి ఏదైనా తీసేయడానికి ఈజీగా ఉంటుంది. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళే వాళ్ళకి నాట్ ప్రిఫరబుల్ ఆప్షన్. అపార్ట్ ఫ్రమ్ దట్ లుక్ వైజ్ అండ్ అది చూసుకుంటే చాలా బాగుండిందండి. మంచి డిఫరెంట్ అయితే ఉండింది ఈ మోడల్. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లోనే లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది అండ్ అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే
ఉంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇలాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.